ఇంగ్లీష్ చక్కగా మాట్లాడాలంటే ముందు టెన్సెస్ అనేవి నేర్చుకోవాలి. ఈ ఈ టెన్స్‌ను ఏ సందర్భంలో ఎలా ఉపయోగించాలో తెలిస్తే గనక మనం ఇంగ్లీషు చక్కగా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని ఏ సందర్భంలో ఉపయోగించాలి, అట్లాగే దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అట్లాగే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించేటప్పుడు ఏ ఏ కీవర్డ్స్ని ఉపయోగించాలి అనే దాని గురించి తెలుసుకుందాము. దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ లేదా అదర్ వర్డ్స్, ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. అయితే ఈ వీడియోలో మనం ఐ, వి, యు, దే, అట్లాగే ప్లూరల్ నౌన్స్ ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము. సబ్జెక్ట్స్గా ఐ, వి, యు, దే, ప్లూరల్ నౌన్ అంటే బహువచనం, నామవచనం అన్నమాట. ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1. వెర్బ్ 1 అంటే దీన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని అంటాము. అట్లాగే ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. దీని యొక్క వాక్య నిర్మాణం చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలంటే సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ బేస్ ఫామ్లో ఉండాలి, అంటే వెర్బ్ 1 ప్రెజెంట్ టెన్స్లో ఉండాలన్నమాట. ఆబ్జెక్ట్ ఉండాలి, ఎక్స్ట్రా వర్డ్స్ ఉండాలి. ఈ విధంగా ఇవన్నీ ఉండేటట్లుగా సింపుల్ ప్రెజెంట్ సెంటెన్స్ చెప్పవలసి ఉంటుందన్నమాట. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం ఏ ఏ సందర్భంలో ఉపయోగించాలి అనే దాని గురించి తెలుసుకుంటే అలవాటుగా చేయి పనులు, అంటే అదొక అలవాటు అన్నమాట, హ్యాబిట్. ఐ గో టు మార్కెట్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు మార్కెట్కి అలవాటుగా వెళుతూ ఉంటాను. ఇది హ్యాబిట్ కాబట్టి దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పవలసి ఉంటుంది. నిత్యం జరిగే పనులు, ప్రతిరోజు జరిగే పనులు అన్నమాట. ఐ రీడ్ న్యూస్ పేపర్స్ ఎవ్రీడే, అంటే ప్రతిరోజు జరుగుతుంది, క్రమం తప్పకుండా జరుగుతుంది అనమాట. అంటే ఏంటది? ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే, ప్రతిరోజు నేను వార్తాపత్రిక చదువుతాను. అట్లాగే విశ్వసత్యములు అంటే ప్రపంచంలో ఎక్కడైనా సత్యముగా ఉంటుందన్నమాట. దీన్ని విశ్వసత్యములు అంటారు. వీ మూవ్ అరౌండ్ ది సన్, మనం సూర్యుని చుట్టూ భూమితో పాటు తిరుగుతూ ఉన్నాము. ఇది విశ్వసత్యములు అంటే యూనివర్సల్ ట్రూత్స్ అంటారు, యూనివర్సల్ ట్రూత్స్ అని అంటారన్నమాట. అట్లాగే సాంప్రదాయాలు, మనం కొన్ని సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటాము. ఆ సాంప్రదాయాలు చెప్పేటప్పుడు కంపల్సరీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పవలసి ఉంటుంది. ద హిందూస్ బర్న్ ది డెడ్, హిందువులు చనిపోయిన శరీరమును కాలుస్తారు. హిందువులు ఏం చేస్తారంటే బర్న్ చేస్తారు, కాలుస్తారన్నమాట, చనిపోయిన వ్యక్తిని కాలుస్తారు. ఇది ఒక సాంప్రదాయం. ఇలాంటి సాంప్రదాయాలు చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పవలసి ఉంటుంది. అట్లాగే మన ఇష్టముల గురించి, మనకు కొన్ని ఇష్టములు ఉంటాయి, ఆ ఇష్టం గురించి చెప్పేటప్పుడు కూడా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను ఉపయోగించి చెప్పవలసి ఉంటుంది. ఐ లైక్ క్రికెట్ వెరీ మచ్, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇలాంటివి మనకున్న ఇష్టముల గురించి చెప్పేటప్పుడు తప్పనిసరిగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పవలసి ఉంటుంది. సాధారణ వాస్తవములు అంటే మనం కొన్ని సాధారణ వాస్తవములు ఉంటాయి. అవేంటంటే బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై, పక్షులు ఆకాశంలో ఎగురుతాయి. ఇలాంటివి కొన్ని మనం ఎగ్జాంపుల్స్గా చేసుకోవచ్చు. సాధారణ వాస్తవాలు అంటే బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై, ఇలాంటివి చెప్పేటప్పుడు కూడా
మనం కంపల్సరీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పవలసి ఉంటుంది. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సెంటెన్స్ చెప్పేటప్పుడు మనం కొన్ని కీవర్డ్స్ని ఉపయోగిస్తూ ఉంటాము. అవేంటంటే డైలీ, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ మొదలైన కీవర్డ్స్ని ఉపయోగించి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సెంటెన్సెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. మరొక్కసారి దీని యొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకుంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఏ సందర్భంలో ఉపయోగించాలంటే అలవాటుగా చేయు పనులు, నిత్యం జరిగే పనులు, విశ్వసత్యములు, సాంప్రదాయములు, మన ఇష్టముల గురించి చెప్పేటప్పుడు, సాధారణ వాస్తవం గురించి చెప్పేటప్పుడు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.